యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో బీసీ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అలజంగిర్ రవికుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు నెలాఖరు వరకు ఘనంగా జరుగుతాయని అన్నారు. క్రిస్మస్ పండుగ ఒకరికి సంబంధించింది కాదని ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే వేడుకని అన్నారు. కుటుంబ సభ్యులందరూ చేసుకోవడం ద్వారా క్రిస్మస్ వేడుక ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ నెల 1వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రేమాలయ సంఘ పక్షముగా ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ దినాన్ని మా యొక్క సంఘ సభ్యులు ఈ వీటి అగ్రహంలో ఉన్నటువంటి బీసీ కాలనీ ఉన్నటువంటి రాజుదేవి వారి గృహంలో వారి కుటుంబాలతో పాటుగా సంఘము సంఘ పెద్దలందరూ కలిసి ఈ క్రిస్మస్ కార్యక్రమం జరిగించుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఒకరికి సంబంధించింది కాదు, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మొదటిది. రెండోది అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షణ మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువానికి ఇస్తూ దానికి ఇది మీకు ఆనవాలు. ప్రజలందరికీ సమాధానకరమైనటువంటిది ఈ ప్రేమ ఐక్యత. ఇంతమంది ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ క్రిస్మస్ జరిగించుకోవడం ఒక యూనిటీ ఐక్యత అనేది క్రిస్మస్లో కనిపిస్తుంది. కనుక ఈ క్రిస్మస్ ఎలా కనిపిస్తాయంటే దేవదూతలు పైనుండి పరలోకం నుండి వచ్చారు, భూమి మీద ఉన్నటువంటి జ్ఞానులు ఎంతో ప్రత్యేకంగా ఉన్నటువంటి జ్ఞానులు వచ్చారు, అలాగే ఊరు బయట ఉన్న గొర్రెల కాపరులు వచ్చారు. అందరినీ సమన్వయపరిచేది ఈ యొక్క క్రిస్మస్. దీనికి జాతి మత కులము ఏమీ భేదం లేనటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఈ బీసీ కాలనీలో పాల్గొన్న ప్రజలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి శుభము సమాధానము రక్షణ ఆశీర్వాదం కలగాలని యేసు ప్రేమాలయ సంఘ పక్షంగా కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన నిండైన సమాధానము భూమి మీద ఆయన విశ్వాసం ప్రతి ప్రజకు కలుగు